బట్ సడన్గా ఇప్పుడు మళ్ళీ నిన్న ఆయన ఎగ్జాక్ట్లీ సార్, దీని గురించి కాసేపు మీతో మాట్లాడాలి. మీకున్న ఇన్ఫర్మేషన్, మీకు తెలిసిన యాక్చువల్ వాట్ ఎగ్జాక్ట్లీ అక్కడ జరిగింది అనేది మీ మాటల్లో ఒకసారి. ఎందుకు అని అంటే, ఒక్క వ్యక్తిని 42 సార్లు షాట్ చేశారు, 42 బుల్లెట్లతో కాల్చి చంపారనే వార్త. అందులో ఎంతవరకు నిజం ఉంది అని అంటే, కొంతమంది అవునంటారు, కొంతమంది కాదు అని అంటారు. ఇంకొకటి, గాయపడిన వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా కూడా అక్కడ ఎవరు లేరు, రావడానికి సహాయం కోరుకున్న ఎవరు ముందుకు రాలేని పరిస్థితి అని చెప్పి. అసలు పహల్గామా టు బైసరన్ ఆ లొకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అక్కడ ఉండే సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు ఈ హెల్ప్ కోసం రావాల్సిన వాళ్ళు కూడా ఆన్ టైం రాలేకపోయారు? పహల్గామ్ అన్న ప్లేస్ టూరిస్ట్ ఇంట్రెస్ట్ ప్లేస్. అది బాగా పహల్గామ్, సోనామార్గ్, గుల్మార్గ్ ఇవన్నీ దగ్గర దగ్గర ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చాలా, కాశ్మీరే బాగుందంటే ఇంకా దాంట్లో ఇవన్నీ చాలా బాగుంటాయి. మినీ స్విట్జర్లాండ్ అని దాని పేరు కూడా ఉంది, బైసరన్ కూడా. అయితే శ్రీనగర్ నుంచి దగ్గర దగ్గర 90 కిలోమీటర్స్ అవి, నాట్ వెరీ ఫార్. 2 hours ప్లస్ టైం పడుతుంది అక్కడ చేరడానికి. కానీ బైసరన్ అనే ప్లేస్ అవుతుందో అక్కడ ఏమవుతుందంటే, అక్కడ ఉన్న ఈ గుట్టల ప్రదేశం ఎట్లుంటుందంటే, కొన్ని జాగాల ప్లాంటేషన్ సరిగా ఉండదు. అయితే ఎప్పుడంటే అప్పుడు ల్యాండ్ స్లైడ్స్ అవుతుంటాయి ఆ రోడ్ మీద కూడా. కాబట్టి అన్ప్రెడిక్టబుల్ వెదర్ కండిషన్స్ ఉంటాయి. అండ్ సాయిల్ టైప్ ఆఫ్ థింగ్స్ కూడా బాగా లూజ్గా ఉండి అన్ప్రెడిక్టబుల్ చాలా ఉంటుంది. కానీ బైసన్ అనే ప్లేస్ చూడదగ్గ ప్లేస్ కాబట్టి, అయితే ఆ ప్లేస్కి వీళ్ళు అందరూ నడకదారినే పోవచ్చు అనమాట. అక్కడికి వెహికల్స్ వెళ్ళలేరు, నడకదారిని. నార్మల్గా ఇప్పుడు అమర్నాథ్ యాత్ర కూడా అక్కడ స్టార్ట్ అవుతుంది. దాంట్లో మనకు గుర్రాల మీదైనా నడిచన్నా పోవచ్చు అనమాట. మిగతాది వెహికల్స్ వెళ్ళవు అటువంటి చోట్లలో. అయితే అవి కానీ చూడడానికి బాగుంటాయని చాలామంది ఇంట్రెస్ట్ తోటి కొంచెం నడిచి దూరం వెళ్తుంటారు. సో అది కొంచెం ప్రాబ్లం టైప్ ఆఫ్ ఏరియా అయిపోతుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు అంతా బాగుండేమనుకోము, చాలా బాగుంది, ఫోటోలు దిగి అందరు బాగుంటారు. ఇటువంటి ఇన్సిడెంట్ కాగానే అటువంటి చోట్లలో టూరిస్ట్ని వెళ్ళనిచ్చాలా లేదా అని ఒక క్వశ్చన్ వస్తుంది. బికాజ్ ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. చాలామంది మాట్లాడుతున్నారు ఇప్పుడు సెక్యూరిటీ పరంగా కూడా, వేర్ వి సెక్యూర్ ఇనఫ్, అక్కడ విజిటర్స్కి మనం సెక్యూరిటీ ఇవ్వగలుగుతున్నామా అంటే, ఎవ్రీ ప్లేస్ ఇన్ కాశ్మీర్ స్టిల్ బికాజ్ ఈ టెర్రరిస్ట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి సెక్యూర్గా ఉంటాయి. 100% చెక్ చేస్తారు, మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తారు. ప్రతి ఒక్కరిని బాగా థరోగా చెక్ చేసినాకనే ఇవన్నీ అంటే రాణిస్తారు. కాబట్టి సెక్యూరిటీ పరంగా ఏమీ ప్రాబ్లం లేకపోవచ్చేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే సమ్ చెక్స్ వుడ్ హ్యావ్ బిన్ డన్. బట్ స్టిల్ ల్యాబ్స్ ఎక్కడ వచ్చినాయంటే, లైక్ ఐ సెడ్, ఇప్పుడు కొంచెం కాంప్లసెన్సీ వచ్చేస్తుంది. ఎందుకంటే రోజు అదే రొటీన్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఇన్ని రోజుల నుంచి ఏం కాలేదు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అన్న ఒకటి వస్తుంది. తర్వాత ఈ టూర్స్ కూడా కొన్ని ఆర్గనైజ్ టూర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ గ్రూప్లో దగ్గర అప్పుడు బైసరన్లో 400-500 మంది వెళ్ళినట్టు అని చెప్తున్నారు. దాంట్లో ఒక టూర్ ఆపరేటర్ ఉంటారు. అయితే రికగ్నైజ్ వాళ్ళు ఉంటే కొంచెం మనం వదిలేస్తాం అప్పుడప్పుడు. అయితే అక్కడ మీరు అన్నట్టు షాపింగ్ ఏరియాస్ కూడా ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అయితే దీంట్లో వాళ్ళు ఆర్మీ యూనిఫామ్స్ వేసుకొని వచ్చి, ఐడెంటిటీ కార్డ్ పెట్టుకొని వచ్చి అన్నప్పుడు కొంచెము డ్రెస్లో వచ్చినప్పుడు, కార్డ్ చూపించినప్పుడు కొంచెము మేబీ లిటిల్ కేర్లెస్నెస్ క్రీప్ ఇన్ కావచ్చేమో అనిపిస్తుంది. దాంతో అయ్యే పరిస్థితి ఉన్నది. కానీ మీరు అడిగిన క్వశ్చన్కి, అటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే మనము ఇటువంటి కాలినడకనే వెళ్ళాలి, గుర్రాలతోనే వెళ్ళొచ్చో, ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు మళ్ళీ మనం హెల్ప్ ఇవ్వలేం కాబట్టి అటువంటి చోట్ల అసలు టూరిస్ట్ని వెళ్ళనీయకుండా చేస్తే బాగుండనేమో అనిపిస్తుంది అట్ హైండ్ సైడ్ నౌ. బట్ నిన్న మీరు అన్నది హెల్ప్ అక్కడ రీచ్ కావాలంటే ఇదే కారణం. అక్కడ చాలా ప్లేస్ ఉంటాయి వేర్ యూ కెనాట్ రీచ్ బై వెహికల్, కాలినడక నడవాలి, గుర్రాల మీద నడవాలి. అయితే బాగుంటుందని వెళ్ళిపోతారు. దే వర్ నాట్ ఫోర్సీన్, దే షుడ్ హ్యావ్. బట్ దెన్ మీరు అన్నట్టు హెల్ప్ రావడంలో డిలే అయింది, దాంతో ప్రాణాలు పోయినాయి. చాలా అన్ఫార్చునేట్. బట్ వాళ్ళు ఎక్కడి నుంచి ఆ టెర్రరిస్టులు అనేవాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారని మీరు అనుకుంటున్నారు సార్? వాస్తవానికి అక్కడ జరిగింది ఆర్మీ డ్రెస్సుల్లో ఐడి కార్డ్స్ పెట్టుకొని, ఆ చెక్కింగ్ అంతా కూడా అంత వీక్గా ఉంటుందా? అంత సెన్సిటివ్ ఏరియా అండ్ మోస్ట్ రిమోట్ ఏరియా అని చెప్పుకునే అలాంటి ఏరియాలో. జమ్మూ అంటేనే లోయలు, మరి అడవులు, మౌంటైన్స్, ఈ 3 things ఆర్ దేర్ అండ్ లాట్ ఆఫ్ వాటర్. నేచర్ అట్ ఇస్ బెస్ట్ అనమాట. అయితే ఈ బైసరన్ అనే ప్లేస్ తాగల కొంచెం ఫ్లాట్ ఏరియా ఉంది, చుట్టూ అడవులు ఉన్నాయని. అయితే ఎప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అయినప్పుడు లోకల్ టెరైన్ నాలెడ్జ్, అక్కడ టెరైన్ ఏ విధంగా ఉంటుందో అక్కడ వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. మనం బయట నుంచి పోయినప్పుడు మనకు తెలియదేమి. ట్రైనింగ్ చాలా అవుతుంది. ఇప్పుడున్న ఫోర్సెస్లో అక్కడ ఆర్మీ ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఉంటుంది, ప్లస్ సిఆర్పిఎఫ్ ఉంటుంది. నార్మల్లీ ఈ బలగాలు కలిసి యూనిట్స్ లాగా ఉంటుంది. అక్కడ చుట్టూ పెట్రోలింగ్ అవుతుంటుంది రెగ్యులర్గా. ఇంకోటి ఏంటంటే ఈ నిఘా వ్యవస్థలు ఏవైతే ఉంటాయో
రెగ్యులర్గా అక్కడ ఉన్న దాని మీద కంట్రోల్ చేస్తుంటారు అనమాట. కొత్తగా ఎవరు వచ్చినారు, ఏమైనా పాపులేషన్ పెరిగిందా, ఇటువంటివి ఆర్మీ దుస్తులు ఏమైనా కొన్నారా ఎక్కడైనా, ఇవన్నీ కీప్ వాచింగ్ అనమాట. ఇంటెలిజెన్స్ వస్తుంటుంది, కానీ డెఫినెట్లీ దిస్ బిన్ ఏ ల్యాబ్స్. అండ్ ఇటువంటి ఆపరేషన్ చేయడానికి తొందరగా ఒకటిసారి చేయరు, రెకీ అంటాం, రికగ్నైసెన్స్ అవుతుంటుంది. ముందు చూసి ఎక్కడ వీళ్ళు చేయగలుగుతారో దాన్ని అనుకుంటే, ఇప్పుడు సమయం సందర్భం అనుకుంటాము, టైమింగ్ యాజ్ యూ సెడ్ జస్ట్ నౌ, ఎప్పుడు చేస్తే ఇటువంటి ఉగ్రవాది దాడి చేస్తే దీనికి మ్యాక్సిమం ఇంపాక్ట్ ఉంటుందో ఆ టైంలో చేసినారు. ఇప్పుడు వాళ్ళ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ రావడము, అమర్నాథ్ యాత్ర కొంచెం ముందు టైమింగ్లో, అయితే దీనికి మ్యాక్సిమం ఇంపాక్ట్ కోసము ఈ టైం చూస్ చేసి చేసినారనమాట. సో దీని ప్లానింగ్ మాత్రం ముందే డెఫినెట్గా అవుతుంటుంది. అయితే ఆ ప్లానింగ్ స్టేజ్లో తెలుసుకునే పని మనది, అంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తెలుసుకొని దానికి. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఇది అయింది కదా, దీంతో మనకు మీ అందరం రెస్పాండ్ అవుతున్నాం, రియాక్ట్ అవుతున్నాం. ఎన్నో ఇటువంటివి ఆపిండొచ్చు కూడా మనము. విత్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వీ వుడ్ హావ్ స్టాప్డ్ సో మెనీ సచ్ ఇన్సిడెంట్స్. అవి అంత హైలైట్ కాగానే ఇట్లా ఇంటర్నల్ గా జరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఒక వెల్ ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ఉంటుంది, వెల్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఉంది. కానీ ఆ సిస్టమ్ కూడా అప్పుడప్పుడు ఫెయిల్ అవుతుంది. అండ్ ఇంకా స్ట్రెంథెన్ చేసుకునే అవసరం చాలా ఉంది. అండ్ డెఫినెట్లీ పాకిస్తాన్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ కనపడుతుంది, ఎందుకంటే ముందు నుంచి ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి అది కొత్తది ఏం కాదు. ఇంకోటి అటెన్షన్ కోసం, బేసిక్గా అటెన్షన్. యాజ్ వాజ్ జస్ట్ టెలింగ్ యూ, ఇప్పుడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంది, వాళ్ళు అనుకునేది ఆబ్జెక్టివ్ అంటే వెన్ దే డిడ్ దిస్, ఇప్పుడు టూరిస్ట్ అందరినీ అక్కడ పిలిచేస్తున్నారు, మళ్ళీ మీడియా అంతా మనం అందరం మాట్లాడుకుంటున్నాం దీని గురించి. దట్స్ వాట్ దే వాంటెడ్. సో ఆబ్జెక్టివ్ అచీవ్డ్. సో దే క్రియేటెడ్ డిస్టర్బెన్స్. యుఎస్ వైస్ ప్రెసిడెంట్ టాకింగ్ అబౌట్ ఇట్. సపోజ్ తను యూఎస్లోనే ఉంటే దీని గురించి మాట్లాడేది కాదేమో. ఇక్కడ వచ్చినందుకు టైమింగ్ అయినప్పుడు, ఇంత మేము ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత అంత పీస్ఫుల్ ఉంది అన్నప్పుడు, ఇట్లా చేసి అమర్నాథ్ యాత్ర ప్రిపరేషన్ అవుతున్నప్పుడు, అయితే ఇటువంటివన్నీ అయినప్పుడు ఏమవుతుంది, ద హోల్ అడ్మినిస్ట్రేషన్ గెట్స్ ఇన్ టు డిజైరే. అంటే ఒక వెరీ అన్సర్టన్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. చాలా డిస్టర్బెన్స్ కూడా సార్. ఎందుకనంటే అటు బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు మన ప్రైడ్, మన కంట్రీ అని గొప్పలు చెప్పుకునే క్రమంలో అన్ఫార్చునేట్లీగా ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఒక పానిక్నెస్ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఏం జరుగుతుంది అక్కడ అనేది ఒక ఫోకస్ అయితే ఎంత వద్దు అనుకున్నా వెళ్ళే సందర్భం. ఇప్పుడు మనం పాజిటివ్గా మాట్లాడుకునే క్రమంలో కొంచెం నెగిటివ్గా కూడా అసలు ఏం జరిగిందని ఒకసారి తొవ్వి చూడాల్సిన అవసరం. అండ్ ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మాట అన్నారు సార్, ఇలాంటివి చాలా చాలా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా కంట్రోల్ చేసి ఉన్నాము కానీ బయటికి రాలేదు. అసలు ఎలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా కనిపెడుతుంది ఇక్కడ ఈ దాడి జరగబోతోంది, వీళ్ళు ఇలా మాస్టర్ ప్లాన్ వేస్తూ ఉన్నారు, ఇక్కడ అటాక్ జరిగే అవకాశం ఉంది అనేది ఎట్లా తెలుస్తుంది సార్, ఎలా ఆపగలుగుతుంది ఆ వ్యవస్థ? ఇది సర్వేలెన్స్ ఆపరేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటాయండి. ఇప్పుడు చిన్న చిన్న ఊర్లు ఉంటాయి, అక్కడ ఒక 50 houses 100 houses మ్యాక్సిమం టైప్ చిన్న చిన్న ఊర్లు ఉంటాయి. పాపులేషన్ ఎట్లా ఉంటుందో తెలుస్తుంటుంది, కొత్తగా ఎవరినొస్తే తెలుస్తుంటుంది. అదే కాక ఇప్పుడు అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఇష్టం మొదలైంది. అయితే ఇట్లా అవుతున్నప్పుడు, ఒకప్పుడు ఒక 25-30 years కింద అయినప్పుడు కొంచెము పాపులర్ మూమెంట్ కూడా కాశ్మీర్ సెపరేట్ కావాలని ఒక మాట వచ్చేది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు టూరిస్ట్ అక్కడికి వచ్చి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వస్తుంటే అది అక్కడ ఉన్న వాళ్ళని కూడా గ్రహించుకుంటారు, ఇవన్నీ అవుతుంటే మాకు డిస్టర్బెన్స్ అవుతుంటుందని ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. అయితే ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంటుంది, ఎక్కడెక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, వాళ్ళతో కాంటాక్ట్లు ఉంటారు. అండ్ చాలా ఎంప్లాయ్మెంట్ అయింది ఇప్పుడు అక్కడ, ఆర్మీలోకి పోలీస్లోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసు ఈవెంట్ తోటి వాళ్ళకు అక్కడ అంటే ఇన్కమ్ వస్తుంది, దేర్ లైవ్లీహుడ్ ఇస్ మచ్ మోర్ సెక్యూర్. అయితే అట్లా ఇన్ఫర్మేషన్ సీక్ చేసుకుంటారు. అండ్ స్పెషలిస్ట్ కూడా ఉంటారు, ఎందుకంటే ఇన్ని రోజులు నడుస్తుంది కాబట్టి. ఎవరు అనుకుంటారు మన దేశంలో వచ్చి ఇట్లా చేయాలని. కాబట్టి మన నెట్వర్క్ ఏవైతే ఉంటుందో, ఇంక్లూడింగ్ రా కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, బాగా డెవలప్ అయి ఉంటుంది. అండ్ టైం టు టైం ఇంటెలిజెన్స్ మీద చేస్తుంటారు. కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఒక బ్రాడ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంటుంది. ఓకే, ఈ యూఎస్ వైస్ ప్రెసిడెంట్ వస్తున్నాడు, అమర్నాథ్ యాత్ర అవుతుంది, ఇప్పుడు ఏమైనా కావచ్చు అని ఒక బ్రాడ్గా ఇంటిస్తారు. యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అంటాము, అంటే ఏ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మీద మనం క్లియర్గా యాక్షన్ తీసుకోవచ్చు స్పెసిఫిక్గా అనమాట, ఇక్కడ ఏమైనా జరుగుతుంది అటువంటిది. అది దానికి చాలా ఏమంటారు స్కిల్ కావాలి టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. అండ్ టెక్నాలజీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు శాటిలైట్ ఇమేజరీ అంటాము, మూమెంట్స్ అంటాము, వెపన్స్ ట్రాన్స్పోర్టేషను, ఇవన్నిటి మీద బాగా అంటే ఒక ప్యాటర్న్ చూస్తుండాలన్నమాట. ఈ ప్యాటర్న్ ఇట్స్ వెరీ ఆబ్వియస్. ఇప్పుడు యుఎస్ వైస్ ప్రెసిడెంట్ వస్తున్నాడు, అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది, ఒక 3-4 years నుంచి ఏమంతా క్వైట్గా ఉంది.
ఐడియల్ సిచ్యువేషన్ అనమాట ఇటువంటిది చేయడానికి. సో వీ షుడ్ హ్యావ్ బిన్ మోర్ కేర్ఫుల్ నౌ అట్ దిస్ టైం. ఇంకా చాలా జాగ్రత్తగా అవసరం ఉండేది. మరి ఇంటెలిజెన్స్లో ఇప్పుడు ఎంక్వైరీస్ అయినప్పుడు తెలుస్తుంది ఏమేమి వీళ్ళకి ఇన్పుట్స్ వచ్చినాయా, అసలు రాలేదా, అంటే అన్నీ రివ్యూ సిస్టమ్స్ మళ్ళీ అయిన తర్వాత రివ్యూ చేసుకొని మనం మాట్లాడుకుంటే వాళ్ళు అడుగుతారు, మరి మీకు తెలియలేదా ఇట్లా అయింది, వీళ్ళు వచ్చినారు, అవన్నీ మళ్ళీ మాట్లాడుకుంటారు. సో బట్ దెన్ సమ్ ఫెయిల్యూర్ సమ్వేర్ అన్నట్టు వెపన్స్, యూనిఫామ్స్, పీపుల్, ట్రైనింగ్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు, అంటే ఒక నిర్దాక్ష్యంగా ఇప్పుడు మనుషులను చంపేయాలంటే ఈజీగా అయ్యే పని కాదు అది. ఇంకా సీ ద కైండ్ ఆఫ్ మెసేజ్ దే గివింగ్. మీరు ఏ కమ్యూనిటీ నుంచి అని అడగడము, పిల్లల్ని పక్క పెట్టడము. లాట్ ఆఫ్ సివిలియన్స్ కొలాప్స్డ్ సార్. అక్కడ ఆర్మీ వాళ్ళను లేదంటే అక్కడ ఉంటున్న స్థానికులను వెళ్ళిన టూరిస్టులను చంపేయడం, అది కూడా మతం అడిగి చంపేయడం అనేది ఫస్ట్ ఎవర్ ఇన్ హిస్టరీ అనుకోండి. ఇప్పటివరకు ఇలాంటి సందర్భం ఎప్పుడు గతంలో జరగలేదు. దీన్ని ఎలా చూడాలి? అంటే వాళ్ళు చేసిన నెగిటివ్ పనిని మంచి స్ట్రాటజీ అని చెప్పడానికి కష్టమవుతుంది, కానీ దే స్ట్రాటజైజ్ మచ్ బెటర్. వాళ్ళు ఏం చేస్తున్నారు, మన ఫ్యామిలీస్ తెలంగాణ నుంచి, మీరు ఇప్పుడు ఆంధ్ర, నెల్లూరు అన్నారు, ఒరిస్సాలో ఉన్నాయి, ఇండియా మొత్తం ఒక 10-12 స్టేట్స్ నుంచి ఆ టూరిస్ట్ ఉన్నారు. అయితే ఈ 10-12 స్టేట్స్ని ఇంపాక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు దీంతో. ఒకప్పుడు ఆర్మీ వాళ్ళని చేసినారనే ఒక సింగిల్ కైండ్ ఆఫ్ యూనిట్ ఉండేది. ఇప్పుడు మొత్తం స్టేట్స్ ఇంపాక్ట్ అయినాయి టైమింగ్ తోటి. సో అనిపిస్తామంట ఆ టెర్రరిస్ట్ హ్యావింగ్ బెటర్ స్ట్రాటజీ ఇన్ అవర్స్. మనకంటే బాగా తెలివిగా ఆలోచించగలుగుతున్నారా? మాస్టర్ ప్లాన్ అంతా. దట్ మీన్స్ దట్ ఈస్ టోటలీ డిప్లోరబుల్ అండ్ టోటలీ రాంగ్. అంటే దే ఆర్ నాట్ సపోజ్ టు బి డూయింగ్ దిస్, దే కెనాట్. అందుకే ఈ టూరిస్టుల పైన ఇలా చేసి ఉంటారా సార్? అనేక రాష్ట్రాలు దీని గురించి వాళ్ళ గురించి మాట్లాడతారు కాబట్టి టూరిస్టులని చంపేశారు అని చెప్పి అనుకోవచ్చు. అంటే ఒకప్పుడు ఈ వెహికల్ కాన్వాయ్స్ వెళ్ళి దాని మీద అటాక్ చేసేది, క్యాంప్స్ మీద అటాక్ చేసేది. అవి చాలా సెక్యూర్ ఉంటాయి, వీటిని బ్రీచ్ చేయడం అంటే చాలా కష్టం. ఇదేమో ఈజీ టార్గెట్ ఇది, అందుకోసం ఉండొచ్చు. కానీ ఇంకోటి కూడా ఏమంటుంది, ఇట్లా అయినప్పుడు నార్మల్గా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని మన దగ్గర డ్రిల్స్ ఉంటాయి. ఎవరైనా ఇప్పుడు మీరు ఇంతో చెప్తుంటే షాప్లో కొన్నప్పుడు ఫైరింగ్ వినపడదంటే అందరూ గ్రౌండ్లో పడిపోతారు ఫస్ట్, టార్గెట్స్ చిన్నగా అవడానికి. అయితే ఈ డ్రిల్స్ అన్నది కూడా మేబీ వీ లాస్ట్ అవుట్. టూరిస్ట్ గ్రూప్ వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ ప్రదేశానికి వెళ్తున్నాము, ఇట్లా కావచ్చు, మనకు ముందే ఇన్ఫార్మ్ చేస్తే అంటున్నారు మన ఎన్ఐఏ నుంచి ఒక అతను ఎవరో ఉన్నారని, ఆయన ఫైరింగ్ అవుతుంటే వాళ్ళ ఫ్యామిలీని మీరు పరిగెత్తండి ఇక్కడి నుంచి అని చెప్పడం విన్నాము. కాబట్టి యాజ్ అ నేషన్, అంటే అక్కడికి వెళ్ళినప్పుడు టూరిస్ట్ లాగా ఇటు సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలి అన్నది మనము డ్రిల్స్లో పెట్టడము మేబీ మిస్డ్ అవుట్ ఆన్ దట్ స్కోర్. సార్ యాక్చువల్గా అక్కడ పీఓకే అవ్వచ్చు, లేదంటే జమ్మూ ఆర్ పహల్గామ, పుల్వామ్ ఇట్లాంటి అనేక ఏరియాస్లో లోకలియన్స్ ఉంటారు కదా, వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది సార్? అంటే సపరేట్గా జెండా పెట్టుకొని ఎగరేసి వాళ్ళకంటూ ఏదో సపరేట్ మేము వాళ్ళ పార్ట్ కాదు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఓకే. బట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ వాళ్ళకి ఇంకా బ్లడ్ అలానే ఉంటుందా? వాళ్ళు అలానే ఫీల్ అవుతూ ఉంటారా? వాళ్ళందరూ మనలాగానే ఉంటారండి. దే లైక్ అస్ ఓన్లీ. లైక్ కామన్ మ్యాన్కి ఏం అవసరం ఉంటుంది, లైక్ ఐ సెడ్ ఇన్కమ్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, పిల్లలు బాగుండాలి, ఫ్యామిలీస్ బాగుండాలి, అంతనే. బియాండ్ దట్ దర్ ఇస్ నథింగ్ మచ్. అయితే దీంట్లో ఏమైందంటే కొన్ని పొలిటీషియన్స్ వాళ్ళని బాగా ప్రొవోక్ చేసి కాశ్మీర్ మనదాన్ని సపరేటిస్ట్ మూవ్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్ కోసం చేయడమే, కానీ అక్కడ పబ్లిక్ అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ డిపెండింగ్ ఆన్ ద కైండ్ ఆఫ్ లీడర్షిప్ దట్ ఈస్ దేర్, అప్పుడప్పుడు ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. బట్ ఓవరాల్గా Kashmir is also like us. And what is the option for them, tell me? If you ask me, will they join Pakistan? No. India is a better option for them, definitely. సో ఆల్వేస్ అంటే అసలు ఆ థాట్ లేదు కాశ్మీర్ సెపరేట్ అని, కానీ అసోసియేషన్ విత్ ఇండియా ఇస్ అ మచ్ బెటర్ ఆప్షన్. ఈ మధ్యలో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయింది. అండ్ ఫైనల్లీ అక్కడ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, అదే కావాలి అందరికీ. కాబట్టి ముందు మైండ్ సెట్ కొంచెం ఏమున్నా కూడా ఇప్పుడు మాత్రం మొత్తం మారిపోయింది. అండ్ ఆర్టికల్ 370 కూడా అక్కడ పబ్లిక్ అడాప్ట్ చేసుకుంది. తర్వాత మొన్న ఎలక్షన్స్ కూడా అయినాయి, పాపులర్ చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నారు, నేషనల్ కాన్ఫరెన్స్, ఆ పార్టీలన్నీ మళ్ళీ యాజ్ ఎ స్టేటస్కి వచ్చేసినాయి. సో దట్ ఈస్ నో లాంగర్ అన్ ఇష్యూ. అండ్ పీపుల్ వాంటింగ్ సంథింగ్ ఎల్స్ ఇస్ నో లాంగర్ అన్ ఇష్యూ. పీపుల్కి ఏమైతే అవసరమో తెలుసుకుని అవి ఇస్తున్నారు. అయినా కూడా ఇట్లా జరిగిందంటే మళ్ళీ మన స్ట్రాటజీలో దెర్ ఇస్ సంథింగ్ రాంగ్, వీ నీడ్ టు బి డూయింగ్ మోర్. మనం చేసింది సరిపోలేదు, ఇంకా కావాలి. అయితే ఈ టెర్రరిస్ట్ సక్సెస్ లాగా చూడొద్దు దీన్ని. టెర్రరిస్ట్ ఒక 4-6 వచ్చేసి ఇంతమంది ఇట్లా చేసింది షుడ్ నాట్ బి సీన్ యాజ్ ఎ సక్సెస్ ఆఫ్ టెర్రరిస్ట్.
అండ్ తప్పకుండా వాళ్ళకి బ్యాకింగ్ ఉంటేనే ఇంత ధైర్యంగా చేయగలుగుతారు. అండ్ వాట్ హ్యావ్ దే గాట్ టు లూజ్? ఒక నలుగురు ఆరుగురు ఇట్లా చేసి వెళ్ళిపోతే వాళ్ళ ప్రాణాలు కోల్పోయినా కూడా దే నథింగ్, దే హార్మ్ ద నేషనల్ ప్రైడ్. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు హోల్ పాలసీస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు, అసలు అక్కడ ఎందుకు వెళ్ళడము వరల్డ్ ఓవర్ డిస్కస్ అవుతుంది. సో ఇది ఒక నెగటివ్గా ఒక చిన్న ఫోర్స్ నెగటివ్ ఇంపాక్ట్ చేయడము. అండ్ ఇట్స్ మేబీ ఏ సైన్ ఆఫ్ ద టైమ్స్ దట్ ఇటువంటివి జరుగుతున్నాయి, జరగకూడదు కానీ జరుగుతున్నాయి. అండ్ అటువంటి ఫోర్సెస్ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారని తెలుసుకోవడం చాలా అవసరం. అండ్ మోర్ యాక్షన్ నీడ్స్ టు బి టేకెన్. సార్, పాకిస్తాన్లో ఉండే అనేక వింగ్స్ ఆర్ డిపార్ట్మెంట్స్ అక్కడున్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి సపోర్ట్ చేస్తున్నాయి అని చెప్పి వాళ్ళ కనుసన్నల్లోనే ఇలాంటి ప్లాన్స్, యాక్షన్ ఆఫ్ వర్కౌట్స్ అన్నీ జరుగుతున్నాయి అనే వార్తలు ఎలా చూడాలంట? నిజంగానే 100% వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తోనే ఈ స్కెచెస్ అని జరుగుతున్నాయి అనుకోవచ్చా? చాలా మటుకు అనుకోవచ్చండి, ఎందుకంటే వాస్తవంగా కనిపిస్తున్నాయి. కార్గిల్లో అయినప్పుడు కూడా ఇనిషియలీ పాకిస్తాన్ రిఫ్యూజ్ చేసింది టెర్రరిస్ట్ ఉన్న తర్వాత పాకిస్తాన్ మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ ఉండే అని. అయితే 47 నుంచి కాశ్మీర్ హ్యాస్ బిన్ అన్ ఇష్యూ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. చాలాసార్లు అటెంప్ట్స్ అయినాయి టు క్రియేట్ ప్రాబ్లమ్స్ అండ్ కాశ్మీర్ వాళ్ళ ఎంబడి ఉండాలి. కాశ్మీర్ రైట్ ఆఫ్ సెల్ఫ్ డిటర్మినేషన్ అని పాకిస్తాన్ వాళ్ళు చెప్పడం ఏంది హాస్యాపదం అనమాట. అయితే ఇది ఎందుకంటే పాకిస్తాన్ యాజ్ ఎ నేషన్ ఫెయిల్డ్ నేషన్ అంటాము. వాళ్ళకు అక్కడ ఇప్పుడు మన ఇండియన్ చూస్తే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది, ఆపర్చునిటీస్ ఉంటాయి, పీపుల్ ఆర్ మోర్ పీస్ఫుల్, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎగ్జిస్ట్. కానీ అదే పాకిస్తాన్ చూస్తే అట్లా అనిపించదు. ఎందుకైందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని కల్చరు ట్రెడిషన్స్ వలన అట్లా అయింది. కానీ పాకిస్తాన్కి ఎప్పుడైతే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎప్పుడు కూడా కాశ్మీర్ ఫోకస్ తీసుకొస్తారు. యునైటెడ్ నేషన్స్లో కూడా ఎప్పుడు అవకాశం ఉన్నా కూడా కాశ్మీర్ గురించి మాట్లాడతారు. ఇండియన్ స్ట్రాటజీ హ్యాస్ బీన్ దిస్ బైలాటరల్ ఇష్యూ, ఇంటర్నేషనలైజ్ చేయొద్దు అని. మరి ఆ లాజిక్ నాకు కూడా అప్పుడు అర్థం కాదు. కానీ ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు మనం సాల్వ్ చేయలేకపోతున్నప్పుడు మేబీ వీ షుడ్ సీక్ ఇంటర్వెన్షన్. ఇప్పుడు అక్కడ రష్యా ఉక్రెయిన్ ప్రాబ్లం అవుతున్నప్పుడు, యుద్ధం ఆగలేనప్పుడు యుఎస్ ఇస్ ఇంటర్వీనింగ్ అండ్ దే ట్రైంగ్ టు ఫైండ్ అ వే. అయితే ఇది అడ్వాంటేజ్ తీసుకొని పాకిస్తాన్ చాలా రోజుల నుంచి ఇక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడము. ఎందుకంటే వాళ్ళ నేషన్లో చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఉన్న దాంట్లో పాపులర్ గవర్నమెంట్ తక్కువ ఉంది, ఎప్పుడు ఆర్మీ రూలే నడిచేది అక్కడ. కాబట్టి వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కాశ్మీర్ ఇష్యూ ఎవ్రీ టైం రేకప్ చేస్తారు. అండ్ కొన్ని ఎలిమెంట్స్, డిస్క్రిమినేట్ ఎలిమెంట్స్ ఉంటాయి ఎక్కడైనా కూడా. వాళ్ళకు డబ్బు సపోర్ట్, వెపన్ సపోర్ట్ ఇవ్వడము. ఇక్కడ బార్డర్ ఏరియాస్ కూడా కొన్ని ఏరియాస్ చాలా ఇంక్లమెంట్ వెదర్ ఉంటుంది, కొన్ని రివర్స్ ఫ్లో అవుతుంటాయి, వింటర్లో ఎక్స్ట్రీమ్ వింటర్ కండిషన్స్ ఉంటాయి. అలవాటు లేని వాళ్ళు అక్కడ పోలేరు. ఎంత మనం పెట్రోలింగ్ చేసినా కూడా ఇంతవరకు మన బార్డర్ మొత్తం సీల్ కాలేదు. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా జ్వరపడవచ్చు, ఇంకేమైనా అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. డబ్బు ఇస్తే వెపన్స్ ట్రాన్స్పోర్టేషన్, వెపన్స్ ఇస్ అ బిగ్ ఇండస్ట్రీ వరల్డ్ ఓవర్. ఎవరైనా డబ్బు ఇచ్చి కొంటానికి వెపన్స్ ఇస్తారు దాంతో. అండ్ కొన్ని కమ్యూనల్ ఎలిమెంట్స్ కూడా దీంతో ఒక అవకాశం ఉందన్నమాట టు క్రియేట్ ప్రాబ్లమ్స్. బట్ అంత అడ్వాన్స్డ్ వెపన్స్ కూడా వాళ్ళకి ఎలా వస్తున్నాయని పెద్ద క్వశ్చన్ మార్క్ సార్. అంత సపోర్ట్ చేస్తుందా పాకిస్తాన్ గవర్నమెంట్? అక్కడ ఇప్పుడు రీసెంట్గా ఒక టెర్రరిస్ట్ని ఎక్స్ట్రాడిట్ చేసినారు యుఎస్ నుంచి. తహవూర్ ఏమో పేరుంది, రెహమాన్ ఏమో పేరుంది. అయితే చేసినప్పుడు అతను ముంబైలో 26/11 బాంబింగ్లో ఇన్వాల్వ్ ఉండే అనమాట. తహూర్ రానా కరెక్ట్. అయితే అతన్ని ఇక్కడ తీసుకురావడానికి 15 years పట్టింది. అయితే ద ప్రాబ్లమ్ ఈజ్ ప్రూవ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళేసి అటువంటి దేశాల్లో ఉండి దే కంటిన్యూయింగ్ టు క్రియేట్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్. కాబట్టి ప్రూఫ్ ఉన్నంత మాత్రాన ఏమైనా చేయగలుగుతారా అంటే చేయలేకపోతున్నాం మనం. కాబట్టి వీళ్ళకి ఇంకా ధైర్యం ఎక్కువ అవుతుంది ఇటువంటి రాంగ్ ఎలిమెంట్స్ చేసి వెళ్ళిపోవడము, కంట్రీలో వాళ్ళ లాస్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడము. అయితే ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా, ప్రూవ్ అయినా కూడా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే సెంటర్ ఆఫ్ పవర్స్, ఇప్పుడు రష్యా, యుఎస్ సూపర్ పవర్స్. అయితే ఇండియా ఒక దిక్కు, పాకిస్తాన్ ఒక దిక్కు. ఏమైనా కొంచెం కాగానే ఈ హోల్ వరల్డ్ స్ప్లిట్ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్, ఇస్లామిక్ నేషన్స్. కాబట్టి ఒక కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఇది. దీనికి సొల్యూషన్ అంటే కష్టంగా కనబడుతుంది. బట్ నేను ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ కరెక్ట్గానే అనిపిస్తున్నాయి. కానీ ఇంకా మనం ఏం చేయగలుగుతాం అన్నది స్ట్రాటజిక్గా ఆలోచించాలి. ఇప్పుడు నడుస్తుంది, చాలా ఆర్మీ సెక్షన్స్లో అంటున్నారు మనం పిఓకి టేక్ ఓవర్ చేసుకోవాలి అని. అంటే స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి పాకిస్తాన్. పాకిస్తాన్ అందరం ఖండిస్తున్నాం అంటారు. ఖండిస్తున్నాం అంటే నాకు ఎప్పుడు అర్థం కాలేదు. ఖండిస్తున్నాం అంటే వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ డూ? అందరు రిపోర్ట్ అంటారు, బట్ ఎగ్జాక్ట్ గ్రౌండ్లో వాట్ కెన్ యూ డూ అది మనము
కరెక్ట్గా ఆలోచించాలి. అండ్ నిన్న రెస్పాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇప్పుడు ప్రధానమంత్రి దాని టూర్ క్యాన్సిల్ చేసుకొని వచ్చినారు, హోమ్ మినిస్టర్ అక్కడ సైట్కి వెళ్ళినారు, స్టేట్ గవర్నమెంట్ కూడా మినిస్ట్రీ ఉన్నారు. కాబట్టి దీన్ని ఒక కంట్రీ వైడ్ సిచ్యువేషన్ లాగా పెయింట్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ నైస్ థింగ్ టు డూ. లేకపోతే ఇప్పుడు మనం తెలంగాణలో కూర్చొని కాశ్మీర్లో ఏదైనా అని అనుకుంటాము, ఒక 2 రోజుల తర్వాత మర్చిపోతాం కూడా. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దాట్. అండ్ దెన్ దాని మీద ఫోకస్ తీసుకొచ్చి మళ్ళీ హౌ కెన్ వి ఇంప్రూవ్ ద సిచ్యువేషన్స్ అన్నట్టు. బట్ ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూ, ఇట్స్ నాట్ ఈజీ టు ట్యాకిల్. ఓకే. ఎందుకు సార్ పాకిస్తాన్ పదే వాళ్ళని మర్చిపోదాము అనుకున్న ప్రతిసారి కాశ్మీరు జమ్మూ ఇష్యూలో ఏదో ఒకటి ఇండియాని ఇచ్చింగ్కి గురి చేస్తుంది, లేదంటే ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేసి ఫోకస్ అంతా అటు సైడు డైవర్ట్ అయ్యేలా చూస్తూ ఉంటుంది? అసలు వాళ్ళకి ఆ స్థాయిలో అంత అభిమానం ఉంటుందా, లేదనంటే వాళ్ళు అక్కడ నుంచి చాలా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయని వాళ్ళు భావిస్తూ ఉన్నారా? టూరిజం డెవలప్ చేసుకుని ఆదాయం పొందొచ్చు అనా? ఎందుకు ఇప్పటికీ కూడా ఆ రైవల్లీ అనేది అలా కంటిన్యూ అవుతుంది మీ మాటలు? ఇట్ వుడ్ బి మిక్స్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అండి. ఒకటేమో మీరు అన్నట్టు, మనం అనుకున్నట్టు వాళ్ళ దేశంలో స్టెబిలిటీ లేనప్పుడు అవుట్ సైడ్ ఇష్యూ ఏమనేది డైవర్ట్ అవుతుంది అనుకుంటాము. సో వాళ్ళ ఫోకస్ వాళ్ళ ఓన్ ప్రాబ్లమ్స్ నుంచి పక్కకి వెళ్ళిపోయి దీని గురించి ఎక్కువ మాట్లాడకుండా ఈ ఫోకస్ చేస్తారన్నమాట. వాళ్ళ దేశంలో కూడా చాలా స్ట్రాంగ్గా కాశ్మీర్ మనది ఉండేది, ఇప్పుడు వెళ్ళిపోయిందన్న ఒక ఫీలింగ్ తీసుకొచ్చి ఊరికే. అండ్ వెన్ ఎవర్ స్టెబిలిటీ వచ్చినప్పుడల్లా ఇష్యూ తీసుకొస్తారన్నమాట. పాకిస్తాన్లో ఇన్స్టెబిలిటీ, ఇండియాలో స్టెబిలిటీ. సో ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ పాలటబుల్ టు దెమ్. అయితే అట్లా ఒక వేవ్, ఇప్పుడు లాస్ట్ ఒక 5-6 years నుంచి కామ్గా ఉన్నప్పుడు మళ్ళీ డిస్టర్బెన్స్ కావాలంటే ఇది ఒకటే అవకాశం వాళ్ళకు. కాశ్మీర్ ఇస్ ద ఓన్లీ ఇష్యూ. కాశ్మీర్ ఇష్యూ మాట్లాడే అవసరం లేదన్నప్పుడు కూడా మళ్ళీ దాన్ని తీసుకురావడము, ఎస్పెషల్లీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కూడా వాళ్ళ ఆర్మీ చీఫ్ కూడా దాన్ని జుగులర్ అంటారు. జుగులర్ అంటే ఇప్పుడు పఠాన్కోట్ నుంచి శ్రీనగర్కి వెళ్ళేది ఒక మధ్యలో ఒక చిన్న నారో స్ట్రెచ్ ఆఫ్ రోడ్ ఉంటుందన్నమాట. అది క్యాప్చర్ చేసుకుంటే కాశ్మీర్ కట్ ఆఫ్ అయిపోతుంది. అయితే జుగులర్ అంటే మన మెడలో ఉన్న వెయిన్ అంటారు అనమాట, అది పట్టుకోగలుగుతాం అన్నట్టు మాట్లాడినారు. సో ఇట్ వాజ్ వెరీ ప్రొవోకేటివ్ అనమాట, జస్ట్ అబౌట్ 10 days ago. అయితే అది మళ్ళీ ఇప్పుడు ఇది కావడము, వాళ్ళకు లోకల్ ఇష్యూస్ ఏమీ, అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దేర్ ఓన్ ఇంటర్నల్ ఇష్యూస్. కాబట్టి దీన్ని పదే మళ్ళీ తీసుకొచ్చి ఫర్ అటెన్షన్, దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్. ఒకవేళ ఇప్పటికిప్పుడు పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి, అంతమొందించాలి, తుడిచిపెట్టేయాలని చెప్పి మోదీ గారిని ఎంకరేజ్ చేస్తున్నారు. మోదీ గారు ఇమీడియట్గా యాక్షన్ ప్లాన్లోకి దిగాలి, యుద్ధం ప్రకటించాలి అని. ఒకవేళ పాకిస్తాన్తో భారత్ యుద్ధానికే దిగితే ఎంత పటిష్టంగా ఉంది సార్ మన ఇండియన్ ఆర్మీ అవ్వచ్చు, ఫోర్సెస్ అవ్వచ్చు? ఇండియన్ ఆర్మీ నార్మల్లీ మనం ఏ పొలిటికల్ అంటాము, మనకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండదు. ఫైనలీ యాజ్ అ మాస్టర్ డిఫెన్స్ మినిస్టర్ ఉంటాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియా యాజ్ అ సుప్రీం కమాండ్ ఆఫ్ ద ఫోర్సెస్. ఏది చెప్తే చేస్తారు. అంటాము బై ఎయిర్, బై సీ, బై ల్యాండ్, ఎక్కడ పంపించినా వెళ్ళిపోతారు. ఆర్మీ ఒకటే అనుకుంటే ప్రొఫెషన్, ఇక్కడ మేము ప్రశ్నలు అడగము, క్వశ్చన్ అడగము. ఇక్కడ పంపించాలంటే ఎందుకు పోతాము అని ఎవరు అడగరు, ఆర్డర్ ఇచ్చేస్తే అయిపోతుంది అంతనే. అయితే దాన్ని ఒక ఐ వుడ్ సే సాకు అన్నాను, కానీ దాని అడ్వాంటేజ్ తీసుకోవద్దని. ఇప్పుడు యుద్ధం అన్నది అందరికీ నష్టమే. వెన్ ఎవర్ వార్ హ్యాపెన్స్ ఇట్స్ వెరీ డిస్ట్రక్టివ్ ఫర్ బోత్ ద కంట్రీస్, ఎనీ కంట్రీ మధ్యలో కూడా. అయితే వార్ ఈజ్ నాట్ ఎ పాజిటివ్ థింగ్. అయితే ఇది చేసినందుకు మనం ఇది చేయాలి అన్నప్పుడు ఇప్పుడు పొలిటీషియన్స్ ఎవరు యుద్ధానికి వెళ్ళరు కదా. చాలాసార్లు అంటే వాళ్ళ పిల్లలు కూడా ఎవరు ఆర్మీస్లో ఉండరు. యుఎస్లో కానివ్వండి, వేరే దేశాలలో ఉన్న లీడర్స్ సర్వీసెస్లో సర్వ్ చేస్తారు. యాక్చువల్గా యూకేలో కూడా వాళ్ళ పిల్లలు కూడా సర్వీసెస్ ఉంటారు. వాళ్ళు బాగా గర్వంగా చెప్పుకుంటారు, నేను ఆఫ్ఘాన్ క్యాంపెయిన్లో ఉన్నాను, అక్కడ ఉన్నాను. అయితే మన దగ్గర అంటే వీళ్ళందరూ పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్ దగ్గర కూర్చుంటారు. యాక్చువల్ యుద్ధం ఫీల్డ్లో ఉండేది సర్వీసెస్ ఉంటాయి. కాబట్టి నష్టమయ్యేది, జీవితాలు కోల్పోయేది సర్వీసెస్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా స్టెప్ తీసుకోవాలి. అనుకోవచ్చు పిఓకే మనం తీసేసుకోవాలి అవన్నీ అనడానికి, సర్జికల్ స్ట్రైక్ కూడా అయినాయి. కానీ లక్కీగా అప్పుడు మన కాంపిటెన్స్ చూస్తే లీడర్షిప్ చాలా బాగుంటుంది ఇండియన్ ఆర్మీలో, సర్వీసెస్లో. అన్క్వశ్చనబుల్ లీడర్షిప్, ట్రైనింగ్ బాగా ఉంది. కాబట్టి ఇంకోటి అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడు మైండ్లో ద సేఫ్టీ, ఆనర్, వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ ఫస్ట్, ఆల్వేస్ అండ్ ఎవ్రీ టైమ్. దాట్స్ ద థింగ్ విచ్ ఇస్ ఆన్ అవర్ మైండ్స్. కాబట్టి వేరే ఏం ఆలోచించారు అసలు. అండ్ ఇటువంటి దాంట్లో బాగా ఎమోషనలీ అప్సర్జ్ అయి ఉంటుంది. ఇంతమంది చంపేసినారని బాగా యాజ్ సెడ్ ఎమోషనల్గా ఉంటారు. కానీ ఈ ఎమోషనల్ అప్సర్జ్ని పొలిటీషియన్స్ అడ్వాంటేజ్ తీసుకోవద్దని అనిపిస్తుంది. ఈ పిఓకే ఎందుకు క్రియేట్ అయింది?
అని కూడా ఆలోచించాలి. మేబీ ఇట్ వాజ్ ఎ పొలిటికల్ థింగ్ అట్ దట్ టైమ్ అండ్ ఇట్ హ్యాపెండ్. అంటే అప్పుడే ఆర్మీ అసలు కరాచీ వరకు వెళ్ళిపోతుంది అన్నారు, ఇండియన్ ఆర్మీ. అయితే యునైటెడ్ నేషన్స్ సీజ్ ఫైర్ అనగానే వాళ్ళు ఎక్కడెక్కడ ఎగుతున్నారు అక్కడ ఉండిపోయినారు. సో దే ఆక్యుపైడ్. ఇప్పుడు మన బౌండరీస్ గురించి మాట్లాడితే కూడా ఇంటర్నేషనల్ బౌండరీ అంటాము, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం, ఎల్ఓసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాము. ఇష్టమైన అనమాట. అది మ్యాప్ మీద పేపర్ మీద ఒక లైన్ గీసేసి అక్కడ గ్రౌండ్లో ఎవరికి తెలియదు ఎక్కడుందో. కాబట్టి ఈ నిజంగానే చేయగలిగితే పొలిటీషియన్స్ షుడ్ గెట్ ఇన్వాల్వ్. వై ఓన్లీ ద సర్వీసెస్. సో యుద్ధం అనేది ఒకవేళ ఆహ్వానిస్తే ఖచ్చితంగా రాజకీయ నాయకులు కూడా యుద్ధంలో దిగాల్సిందే అంటారు. బట్ ఆ ట్రైనింగ్ ఇచ్చే సామర్థ్యం ఉందా? ద రోల్ ఈస్ డిఫరెంట్. ఐ డోంట్ థింక్ ఇప్పుడున్న మెథడాలజీ ఉందో. నిన్న రెస్పాన్స్ ఇది కమిటీ ఆన్ క్యాబినెట్ అంటే సెక్యూరిటీ మీద క్యాబినెట్ కలిసేసి వాగా బార్డర్ దగ్గర క్లోజ్ చేయడము, సార్క్ వీసాస్ ఇచ్చినది డిస్మిస్ చేయడము, తర్వాత సత్లెజ్ సింధు రివర్ వాటర్స్ మీద కూడా అకార్డ్ ఆపేయడము, ఇవి చాలా మంచి స్టెప్స్ ఏమో అని అనిపిస్తుంది. ఇంకా ఇట్లా ఏం చేయగలుగుతామో చేయాలి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ యూఎస్ ఉన్నారు, కండెమ్ చేస్తున్నామన్నారు, మనం ఖండించినారు అన్నారు. యూఎస్లో పాకిస్తాన్ నేషన్స్ రానియద్దు. వాళ్ళు పాకిస్తాన్ వీసా ఉంటే దే ఆర్ నాట్ అలౌడ్ టు యూఎస్ బికాస్ దే ఆర్ సపోర్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. అట్లానే డిఫరెంట్ కైండ్ అప్పుడు అలా ఐసోలేట్ చేయాలి, అప్పుడే తగ్గుతుంది. లేక ఉట్టిగానే మాట్లాడి సరే సింపతిజా విత్ యూ అవన్నీ అంటే అది దట్స్ నాట్ ద వే. సో స్ట్రాంగ్గా అక్కడ సర్వీసెస్ కానీ డిప్లొమాటిక్ రోల్ ఎక్కువ ప్లే అవుతుంది. సో బయలాటరల్ ట్రేడ్ బంద్ చేయాలి పాకిస్తాన్ తోటి. పాకిస్తాన్ ఇస్ డిపెండెంట్ ఆన్ అస్ ఫర్ ట్రేడ్. మన నుంచి రెవెన్యూ చాలా వస్తుంటుంది వాళ్ళకు. అటువంటివన్నీ ఇంకా ఆలోచించి ఐసోలేట్ చేసి ఆ విధంగా చేయాలి. కానీ యుద్ధం అన్నది మేబీ సమ్టైమ్స్ ద లాస్ట్ పాసిబుల్ ఆప్షన్. కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఒక నేషనల్ అవుట్రేజ్, దీంట్లో పబ్లిక్ అంతా అనిపిస్తుంది వాళ్ళంతా చేసిపోయారు మనం ఏం చేసినాము అనుకోవడానికి బాగుంటుంది. కానీ అన్నట్టు ఫైనలీ యుద్ధం చేసే వాళ్ళు ఎవరు? సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో అయితే ఇటువంటి టైంలో లీడర్షిప్ ఉంది కదా, వాళ్ళు పబ్లిక్కి మంచి మెసేజ్ ఈ టైంలో అసలు అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇటువంటి నేషనల్ ఎమర్జెన్సీ అయినప్పుడు మనకు నార్మల్గా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే మెసేజ్ ఇస్తారు కదా. ఇప్పుడు ప్రధానమంత్రి నేషన్ అడ్రస్ చేయాలి, చేసి ఇట్లా అయింది మేము ఇది చేస్తున్నాము అని పబ్లిక్కి చెప్పగలగాలి. ఇన్ఫ్యాక్ట్ షుడ్ ఆల్సో ఇన్వైట్ ఎవరెవరు అంటే సజెషన్స్ ఏమైనా ఉంటే ఏం చేయగలిగితే బాగుంటుంది. పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్. యాజ్ ఎ కంట్రీ అంటే ఎవరు, మనము ఎంపీలు ఎలెక్ట్ చేసుకుంటాం, ఎమ్మెల్యే చేసుకుంటాం, కానీ ఇటువంటి టైమ్స్లో కంట్రీ అంతా ఒక దగ్గరకు వస్తుంది. పబ్లిక్ ఒపీనియన్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, రిసీవ్ చేయాలి. ప్రధానమంత్రి షుడ్ డెఫినెట్లీ అడ్రస్ ద నేషన్. అండ్ ఇది ఎందుకు అయిందని మనందరూ అడుగుకుంటున్నాం. నిన్న కూడా ఎవరో చెప్పుకుని అంటున్నారు ఆ హోల్ ఏరియాలంట ఒక్కరు కూడా సెక్యూరిటీ పర్సన్ లేరంట, యూనిఫామ్ వేసుకుని ఎవరు లేరు. అంటే అంత సిచ్యువేషన్ ఉండదు, ఎక్కడ ఎవరు చూడలేదు. అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇంకోటి డిలేస్, కమిటీలు పెట్టి రిపోర్ట్స్ అవన్నీ డిలే చేయదు, తొందరగా కావాలి. నిన్న తొందరగానే యాక్షన్ తీసుకున్నారు, కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని స్టెప్స్ తీసుకోగలుగుతారు, ఏమి చేయగలుగుతారు అన్నది. బట్ యుద్ధం సీమ్స్ టు బి ద లాస్ట్ పాసిబుల్ ఆప్షన్. ఓకే, బట్ కంపారిటివ్లీ ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ ఒకవేళ తలపడే ఆ సిచ్యువేషన్ మనం అనుకోకపోయినా ఒకవేళ బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి సార్, ఎంతవరకు పోటీ పడగలుగుతుంది? ఇప్పుడు మనకు పాకిస్తాన్తో 2 సార్లు అయిన 65, 71, మళ్ళీ ఇప్పుడు కార్గిల్ 96లో అయినప్పుడు కూడా ఇండియన్ ఆర్మీ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్స్ కాంపిటెన్స్ బియాండ్ డౌట్ అనమాట. అయితే దాని అన్క్వశ్చనబుల్ వీఆర్ ఫార్ సుపీరియర్ టు దెమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. అంటే మొరాల్ మోస్ట్లీ ఏమైతే అంటే పాకిస్తాన్ లాంటి దేశాలకు డబ్బు ఇచ్చి వెపన్స్ కొన్ని అడ్వాన్స్ తెచ్చుకున్నారు, అవన్నీ ఎయిర్ క్రాఫ్ట్స్ కొన్ని తెచ్చుకున్నారు. కానీ దాని అన్నిటి ముందర ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ కానివ్వండి, స్పిరిట్ కానివ్వండి, దేశాని కోసము ప్రాణం ఇచ్చే ఒక స్పిరిట్ ఏది ఉంటుందో అది అన్పారలెడ్ అనమాట. అండ్ చాలాసార్లు రిజల్ట్స్లో తెలిసిందంటే రిపోర్ట్స్లో కూడా ఇండియన్ ఆర్మీ దాంట్లో లీడర్స్ ఆర్ ఇన్ ద ఫ్రంట్, ఆఫీసర్స్ ఆల్వేస్ ఫ్రంట్ అనమాట. మాకు ట్రైనింగ్లో కూడా మేము ఏం చేస్తామంటే నార్మల్గా మే పని చేయలేము అది జవాన్స్కి అసలు చెప్పమన్నమాట. ఫస్ట్ వీ షుడ్ బి ఏబుల్ టు డూ వాట్ వీ క్యాన్ డూ. అయితే ఎప్పుడు కూడా లైక్ ఐ సెడ్ ద సేఫ్టీ ఆనర్ వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ, ద సేఫ్టీ ఆనర్ వెల్ఫేర్ ఆఫ్ ద మెన్ ఐ కమాండ్, అంటే నా మనుషుల చుట్టూ, మై ఓన్ సేఫ్టీ వెల్ఫేర్ ఆనర్ లాస్ట్. దాట్స్ ద థింగ్ దట్ విల్ ఆల్ లివ్ అప్ టు. అయితే అది ఒక బెటాలియన్ లెవెల్లో అంటే ఒక 1000 మంది ఉంటారు, ఒక కంపెనీ అంటే 300 మంది ఉంటారు. అయితే అది స్పిరిట్ మనకు చాలా బాగుంది. అండ్ చాలా స్టోరీస్ ఇప్పుడు అంటే వింటుంటాము యుద్ధం అయిన తర్వాత. ఇప్పుడు కార్గిల్ రీసెంట్ అయింది మనది, అక్కడ ఎవరికైతే అవార్డ్స్ వచ్చినాయో, మెడల్స్ వచ్చినాయో, ఇట్స్ క్రానికల్డ్ వెరీ వెల్ అనమాట. ఒక్కొక్క దగ్గర ఎంత మనం సాక్రిఫైస్ అనమాట. సి లైఫ్ రైట్, లైఫ్ రెడీగా మన తోటి వాళ్ళకు ఇవ్వడానికి రెడీగా ఉండి, నేషన్కి రెడీగా ఉండటానికి
The Indian Army is much better off, and we should, I don't know what we should thank, who should we should thank కానీ ఒక ట్రైనింగ్ మెథడాలజీ చాలా బాగుంది. అండ్ బేసిక్లీ ఇండియన్ కల్చర్ ఏమో ఎట్లయితే మనము ఒక ఫ్యామిలీ కల్చర్ ఉంటామో, యూనిఫామ్ వేసుకోగానే యూ బిలాంగ్ టు ద కంట్రీ. అయితే మేమందరం అక్కడ ఉన్నప్పుడు గ్రీటింగ్ అందరూ జై హిందే ఉంటుంది, ఇంకేం ఉండదు. హిందీలోనే మాట్లాడుకుంటాం. ఇప్పుడు హిందీ లాంగ్వేజ్ అవుతుంది కానీ అందరం హిందీలోనే మాట్లాడతాం చాలా మటుకు. ఓకే. అయితే ఏ స్టేట్ నుంచి వచ్చినారు మీరు అవన్నీ అసలు మనకు తెలియదు అనమాట. యూ బిలాంగ్ టు ద కంట్రీ. ఆ స్పిరిట్ అసలు అన్ని యాక్టివిటీస్లో వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఆర్మీ ఈజ్ వెల్ ప్రిపేర్డ్ అండ్ వెపన్. కానీ అక్కడ ఒక చిన్న ఇష్యూ ఏముందంటే, ఈ టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో కూడా చూస్తే మనకు వెపన్స్ ప్రొక్యూర్మెంట్ ఉంటుందో, కొత్త వెపన్స్ కొనుక్కోవడానికి ఆ పాలసీస్ చాలా డిఫికల్ట్గా ఉంటాయి. ఆర్మీలో కూడా బాస్ అందరూ వస్తే ఐఏఎస్ వాళ్ళందరూ హెడ్స్ ఉంటారు అనమాట. ఏం పర్మిషన్ అయినా సంబడి ఎల్స్ హ్యాస్ టు శాంక్షన్. చాలా మంది తెలుస్తుంది అనుకుంటాను ఏంటంటే, డిఫెన్స్ది ఒక సపరేట్గా ఉండాలి, ప్రైమ్ మినిస్టర్ డైరెక్షన్లో ఉండాలి, డిఫెన్స్ మినిస్టర్ దాంట్లో ఉండాలి. అండ్ ఒక ఆర్మీ చీఫ్ నాకు ఇది వెపన్ కావాలంటే దొరకాలి, తొందరగా ఇచ్చేసేయాలి. యూ షుడ్ ఫాలో ప్రొసీజర్. బట్ స్టిల్ అయితే ఒక టెర్రరిస్ట్కి ఆర్మీ కంటే మంచి వెపన్ ఉండడము నాట్ డన్, నాట్ యాక్సెప్టబుల్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మీరు అన్నట్టు సంబడి ఈస్ ఫండింగ్ దెమ్, వెపన్ ఇండస్ట్రీస్ ఇస్తున్నాయి. కానీ ఏదైనా కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంది. ఇంత మంచి స్పిరిటెడ్ ఆర్మీ మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఈ వెపన్స్ సపోర్ట్. ఇప్పుడు మన ప్రధానమంత్రి ఎప్పుడు దీపావళికి ఈ మధ్యలో ట్రూప్స్తో పోయి టైం స్పెండ్ చేస్తున్నారు, ముందు ఎప్పుడు కాలేదు. ఇట్స్ అ వెరీ నైస్ గెస్చర్. అండ్ అంటే ఐ మీన్ యూ కెన్ ఎడిట్ ఇట్ ఇఫ్ యూ వాంట్, ఇఫ్ ఐ టెల్ యూ. ముందు ఒకప్పుడు శ్రీనగర్ లే నుంచి మనకి హైదరాబాద్ రావాలంటే జమ్మూ రైల్ అనమాట. శ్రీనగర్ జమ్మూ రావడానికి 2-3 రోజులు పట్టేది. అయితే లీవ్ ఉండేది 10 days. వాడు వచ్చేది ఆ 2 రోజులు అక్కడ, 2 రోజులు ఇక్కడ, ఇంట్లో ఉండేది 4-5 రోజులే. అయితే అందుకోసం కూడా ఒకటి, మన దగ్గర నుంచి సౌత్ నుంచి ఎక్కువ మంది ఫోర్సెస్లో చేరరు, దే డోంట్ ఐడెంటిఫై. అయితే ఇటువంటివి కొన్ని మార్పులు అయ్యే అవసరం ఉందన్నమాట. సర్వీస్ కండిషన్స్ నీడ్ టు ఇంప్రూవ్, వెపన్స్ నీడ్ టు ఇంప్రూవ్, లివింగ్ కండిషన్ నీడ్ టు ఇంప్రూవ్, అండ్ రెస్పెక్ట్ ఆల్సో టు ది సర్వీసెస్ నీడ్స్ టు ఇంప్రూవ్. అక్కడ సోల్జర్స్ అన్నా కూడా, వేరే కంట్రీస్లో వెటరన్స్ అన్నా కూడా రెస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఇంకెక్కడ ఏమీ కుదరకపోతే ఆర్మీలో చేరినా అనుకుంటారు నార్మల్గా. ఐ డోంట్ నో దట్. సౌత్ నార్త్ ఆలోచన విధానంలో కూడా చాలా తేడా ఉంది సార్. వాస్తవానికి మీరు అన్నమాట ఫ్యాక్ట్. ఇది చాలామంది ఇక్కడున్నది, అటు వెళ్తే ఇంకా తిరిగి ప్రాణాలతో రావడం అనేది ఒక కళ అని చెప్పి భావించే పేరెంట్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, చాలామంది ఉన్నారు. అండ్ ఇంతకుముందు మీరు అన్నారు ఆర్మీ వాళ్ళకంటే టెర్రరిస్టుల దగ్గర చాలా ఎక్స్పెన్సివ్ వెపన్స్ ఉన్నాయి. ఈజ్ ఇట్ ఫ్యాక్ట్ సార్? అంటే ఎక్స్పెన్సివ్ కంటే సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఉంటాయి, ఓకే, ఈజీ టు ఆపరేట్, లేటెస్ట్ వెపన్స్ ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు వెపన్స్ కొనాలంటే ఒక సిస్టమ్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఓపెన్గా టెర్రరిస్ట్ కొనడానికి ఏమీ ఉండదు కదా సిస్టమ్, జస్ట్ ఆర్ సప్లైడ్. సో డెఫినెట్లీ ఉంటుంది అది. అండ్ ఆ షార్ట్ చేస్తున్నారు ఆ పీరియడ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్. ఇదే ఇంటెలిజెన్స్. ద పాయింట్ ఈజ్ ఇటువంటి వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు, ఇవన్నీ మనము కనుక్కోగలిగితే విల్ బి బెటర్ ఎక్విప్డ్, విత్ విచ్ వీ క్యాన్ అంటే రెస్పాండ్ బెటర్ కావచ్చు, లైవ్స్ సేవ్ అవుతాయి. ఇటువంటివి ఇది 28 మంది చనిపోవడం ఇష్యూ కాదు. ఇది అంటే దేశానికే ఒక పెద్ద దెబ్బలాగా చూడాలన్నమాట. దే హిట్ ద కంట్రీ. ఇట్స్ నాట్ అబౌట్ దోస్ 28 పీపుల్. అయితే అటువంటివి దేశం మొరాలే హామ్ చేసేవి కాకుండా ఉండాలంటే వెపన్ సిస్టమ్, ట్రైనింగ్ సిస్టమ్స్ బెటర్ కావాలి డెఫినెట్గా. అండ్ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి ఏ సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ దట్ ట్రస్ట్ షుడ్ బి దేర్. ఆర్మీ అనగానే నమ్మకం ఇప్పుడు ఉందో ఆ నమ్మకం చేసి ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెసెస్ని సింపుల్ చేయాలి, అప్పుడు విల్ బి బెటర్. ఓకే. ఈ ప్రాసెస్లో మొన్న ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ సార్ మేజర్ భక్షి ఒక కామెంట్ చేశారు, చాలా రిక్రూట్మెంట్ జరగాల్సి ఉన్నా కూడా జరగట్లేదు, 180,000 మంది ఆల్మోస్ట్ కట్ ఆఫ్ అయ్యారు అని చెప్పి. కొంచెం ఆలోచించదగ్గ మాటే అది. ఎందుకు ఒక నిర్లక్ష్యం అనిపిస్తూ ఉందా, లేదనంటే చాలామంది ఇప్పుడున్న యంగర్ జనరేషన్ కంపారిటివ్లీ నార్త్తో చూస్తే సౌత్ నుంచి ఇంట్రెస్ట్ చూపించట్లేదా, తగ్గిపోయిందంటారా? దిస్ ఇస్ జనరల్ బక్షి అని రిమార్క్స్ చేస్తుంటారు. అయితే ఏమైందంటే ఇప్పుడు యూరోప్లో ఉంది, ఎగ్జాంపుల్ ఇస్తాను. యూరోప్లో ఆర్మీ ఉండదు. ఓకే, ఒక కంట్రీ బార్డర్ లైన్ ఉంటుంది, దాటి వెళ్ళిపోతారు. అయితే మనకు ఆర్మీ అవసరం ఎందుకు అంటే అడుగుతాను నేను. ఐ సర్వ్డ్ ఇన్ ది ఆర్మీ, ఐ నో, బట్ దెన్ వై ఆర్ యూ రిక్వైర్డ్? అయితే ఇప్పుడు పొలిటీషియన్స్ కంట్రీ రిలేషన్స్ సరిగా హ్యాండిల్ చేయకుంటే ఈ పరిస్థితికి వచ్చినాం మనం. జనరల్ బక్షి అనేది ఏంటంటే, గివెన్ దిస్ సిచ్యువేషన్ ఆర్మీ మీద ఫోకస్ చాలా అవసరం. డిఫెన్స్ బడ్జెట్ శాంక్షన్ కావాలి, టైంలో రిలీజ్ చేయాలి.
అయితే లాస్ట్ 4-5 years నుంచి రిక్రూట్మెంట్ సరిగా అవడం లేదు, ఎస్పెషల్లీ అట్ జవాన్ లెవెల్. అగ్నివీర్ అని ఇప్పుడు చేయడం మధ్యలో చేసింది. అయితే అగ్నివీర్ ఏముందంటే షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, పెన్షన్స్ ఇవ్వరు. అందరు ఎట్లా అంటే ఒక సర్వీసెస్లో అంటే గవర్నమెంట్ జాబ్ ఉంటే పెన్షన్ రావాలి అని ఒక ఆశ ఉంటుంది. దీంట్లో దేశానికి సేవ చేసినప్పుడు పెన్షన్ ఇంపార్టెంటా కానీ స్పిరిట్ ఇంపార్టెంటా అనేది ఒక క్వశ్చన్. కానీ మనము ఎంతమంది మీరు అన్నట్టు క్వశ్చన్ దానికి ఇప్పుడు 11th and 11th క్లాస్లో ఎన్డీఏ ఎగ్జామ్ రాయొచ్చు, గ్రాడ్యుయేషన్ అయినాక నాలాగా సిడిఎస్ ఎగ్జామ్ రాసి యూ కెన్ క్వాలిఫై. అయితే ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు? 10th క్లాస్ ఉంటారు, జవాన్ లాగా జాయిన్ కావచ్చు. అయితే దే షుడ్ బి సమ్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు మనం అందరం ఉన్నాం, ఇవాళ ఆర్మీ చీఫ్ ఎవరు చెప్పండి? తెలియదు. ఇండియన్ క్రికెట్ టీమ్ క్యాప్టెన్? ఎస్. ద పాయింట్ ఈజ్ హౌ మచ్ రెస్పెక్ట్ డూ వీ గివ్ టు ద సర్వీసెస్. దేశాన్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాము అన్నది లేదు. కాబట్టి యంగ్స్టర్స్ డోంట్ ఐడెంటిఫై విత్ జాయినింగ్ సర్వీసెస్. కొంతమంది ఉంటారు చుట్టుపక్కల, ఇప్పుడు కల్ సంతోష్ కుమార్ అని సూర్యాపేట నుంచి మొన్న ఈ లాస్ట్ హిస్ లైఫ్ చైనా దగ్గర. అయితే అక్కడక్కడ అట్లా నడుస్తుంటాయి. కానీ నార్త్లో ఏముంటుందంటే వాళ్ళు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అక్కడ వార్ అయినప్పుడు కూడా హర్యానా కాదు, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సైడ్ ఎవ్రీ ఫ్యామిలీ నుంచి ఎవరన్నా అక్కడ ఆర్మీలో సర్వీసెస్లో ఉంటారు. కాబట్టి యంగ్స్టర్స్ ఇన్ ద ఫ్యామిలీ లుక్ అప్ టు దెమ్ అనమాట, ఇన్స్పిరేషన్ కోసం ఉంటారు. మన దగ్గర తక్కువ. అండ్ లైక్ ఐ సెడ్, ఈవెన్ పొలిటీషియన్స్లో కూడా ఎవ్రీబడి సర్వ్స్, కంపల్సరీ 1 year సర్వీస్ అని ఉంటుంది. అది చేసినప్పుడు అందరికీ అక్కడ విధానాల గురించి తెలుస్తుంది, లైఫ్లో కొంచెం డిసిప్లిన్ వస్తుంది. అది మన దగ్గర చేయలేకపోయినారు. చేసినప్పుడు దెన్ ద చాయిస్ ఇస్ దేర్స్. ఒక 1 year ఆల్ యంగ్స్టర్స్ ఇన్ దిస్ ఏజ్ గ్రూప్ 1 year సర్వీస్ చేస్తే అప్పుడు ఇంట్రెస్ట్ కొంచెం రావచ్చు. అండ్ నౌ ఇట్స్ అ కెరియర్, ఇట్స్ అ ప్రాపర్ నైస్ కెరియర్. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ తర్వాత, ఇంజనీరింగ్ అయిన తర్వాత ఇట్స్ ఎ వెరీ హైలీ పెయిడ్ కైండ్ ఆఫ్ సర్వీస్. అంటే దేశానికి సేవ చేసినంత చాలామంది అనేది నన్ను ఎంత జీతం సరిపోతుంది అంటే దానికి వెలగట్టలేము, కానీ ఇట్స్ ఎ నైస్ కెరియర్. ఇంజనీర్స్ కూడా చేరుతున్నారు, డాక్టర్స్ చేరుతున్నారు, కానీ నంబర్స్ తక్కువనే ఉన్నాయి. కానీ కమింగ్ బ్యాక్ జనరల్ బక్షీ స్టేట్మెంట్, రిక్రూట్మెంట్స్ వేర్ నాట్ డన్. ఎస్, నాట్ డన్. ఎందుకంటే కన్ఫ్యూజన్ వచ్చింది. అప్పుడు నార్మల్గా రిక్రూట్ చేస్తుండేది. అగ్నివీర్ సిస్టమ్ రాగానే కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది. గవర్నమెంట్స్లో కూడా ఏమవుతుందంటే ఒక కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు డిఫెన్స్లో ఎక్స్పెండిచర్ ఎందుకు చేయాలి, ఎక్కడెక్కడ తక్కువ చేయాలి. ఎప్పటివరకైతే డిఫెన్స్ బడ్జెట్ ఈజ్ నాట్ కంట్రోల్డ్ బై లెట్స్ సే సర్వీస్ పర్సనల్, దిస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి డిఫెన్స్ బడ్జెట్ డిజైన్ చేయాలి, పొలిటీషియన్ డిజైన్ చేయాలంటే ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. బడ్జెట్ షుడ్ ఇంక్రీజ్, అంటే ఇట్ షుడ్ బి రిక్వైర్మెంట్ బేస్డ్. ఆపరేషనల్ రిక్వైర్మెంట్ కోసం ఏం కావాలో అవి చేయాలి. చేసిన తర్వాత అప్పుడు యంగ్స్టర్స్ ఇన్స్పైర్ చేయాలి. మోర్ పీపుల్ షుడ్ జాయిన్ ఇన్. ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ మనీక్ షా అంటాము, వాళ్ళ మీద మూవీస్ తయారవుతున్నాయి, చాలా క్యాంపెయిన్స్ మీద మూవీస్, వెబ్ సిరీస్ తయారవుతున్నాయి. మోర్ షుడ్ బి డన్. వీ షుడ్ రికగ్నైజ్ అవర్ వార్ హీరోస్, వీ షుడ్ రికగ్నైజ్ అవర్ పీపుల్ హూ సర్వ్ ఇన్ ది ఆర్మీ ఆర్ సర్వీసెస్, వెటరన్స్ని. అప్పుడు ఒక కల్చర్ మనం చేయగలిగితే మోర్ పీపుల్ విల్ జాయిన్ ఇన్. ఎలా ఉంది సార్, ఇంట్రెస్ట్ ఏమైనా చూపిస్తారు ఇక్కడ? ఎందుకంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ మీకు తెలుసు ట్రైన్ చేస్తే వీళ్ళు వెళ్ళొచ్చు, ఇంట్రెస్ట్ చూపించవచ్చు అని వాళ్ళ మైండ్ సెట్ మీరు పసిగట్టొచ్చు కదా. కనిపిస్తుందా అట్లా ఇక్కడున్న యంగర్ జనరేషన్లో? ఇంకా లేదండి, తెలంగాణ ఆంధ్రానికి మాట్లాడితే లేదు. స్టిల్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ఇస్ కన్సిడర్డ్ అ బెటర్ ప్రొఫెషన్. మీరు అన్నట్టు ఒక రిస్క్ ఫ్యాక్టర్ అన్నట్టు కనపడుతుంది. చాలాసార్లు అంటారు ఆర్మీలో చేరుతుంటే మా ఇంట్లో మదర్ వద్దన్నారు, ఫాదర్ వద్దన్నారు. ఫస్ట్ ఆర్మీ షుడ్ సెలెక్ట్ యూ, రైట్? ద పాయింట్ ఈస్ మీరు సరైనగానే ఆర్మీని తీసుకోదు మిమ్మల్ని. అట్లీస్ట్ అన్ ఆఫీసర్ లెవెల్ యూ హ్యావ్ టు హ్యావ్ సర్టన్ క్వాలిఫికేషన్స్, సర్టన్ క్వాలిటీస్. అయితే కానీ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఎప్పుడు నేను మాట్లాడుతుంటాను, ఐఎమ్ గ్లాడ్ యూ బ్రాట్ అప్ ద టాపిక్. అండ్ జస్ట్ రిలేట్ అ స్మాల్ స్టోరీ టు శామ్ మనీక్ షా అని. ఆయన గుజరాత్ వెళ్ళినట్టు ఒకసారి. గుజరాత్ వెళ్తే అందరు అక్కడ ఆయనని గుజరాత్లో మాట్లాడండి, గుజరాతీలో బాత్ కరీ అన్నాడు, గుజరాతీ బాత్ కరీ మాట్లాడండి. అతను ఒక నిమిషం ఆగానంట, నేను ఆర్మీ చేరి 40 years ఏదో అయింది, మద్రాస్ రెజిమెంట్ చేరితే నేను తమిళ్ నేర్చుకున్నాను, జాట్ రెజిమెంట్ చేరితే అక్కడ జాట్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను, పంజాబ్ రెజిమెంట్ చేరినప్పుడు సిక్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను, కానీ గుజరాత్ రెజిమెంట్ లేదన్నారంట. గుజరాతీ నేర్చుకునే అవకాశం నాకు దొరకలేదు, ఎందుకంటే గుజరాత్ రెజిమెంట్ లేదు, మొత్తం నిశ్శబ్దం అయిపోయింది అనమాట. సో హౌ ఫార్ తెలంగాణ బెటాలియన్ ఎందుకు లేదు? అన్ని బెటాలియన్స్ ఉన్నాయి. మద్రాస్ రెజిమెంట్ ఉంది, జాట్ రెజిమెంట్, బీహార్ రెజిమెంట్ అని ఉన్నాయి. తెలంగాణ రెజిమెంట్ ఎందుకు లేదు చెప్పండి? ఉండాలి. సో ఐ థింక్ అంటే ముందు ఆంధ్ర రెజిమెంట్ కూడా లేదు. సో ద పాయింట్ ఈజ్ ఆ ఫోకస్ లేదు మనకు. అయితే ఆ తెలంగాణ రెజిమెంట్ అని ఉండాలి, మన ఫోర్సెస్ ఇక్కడి నుంచి రిక్రూట్ కావాలి, నేషన్ హుడ్కి కంట్రిబ్యూట్ చేయాలి అని ఆ స్పిరిట్ వస్తే
ఇట్ విల్ స్టార్ట్ విత్ దిస్. అయితే ఒక బెటాలియన్ పెట్టడము, కొన్ని ఏరియాస్లో ఇప్పుడు 25 మెడ్రాస్ అని ఉంటుంది, మళ్ళీ 5 మెడ్రాస్, అంటే మల్టిపుల్ బెటాలియన్స్ ఉన్నాయి. మన దగ్గర ఏమో రెజిమెంట్స్ ఏమీ లేవు. సో హౌ విల్ ఇంట్రెస్ట్ హ్యాపెన్? సార్ ఇప్పుడు ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు ఓన్లీ అక్కడ సివిలియన్స్ పైన జరిగిన దాడిగా అసలు దీన్ని చూడొద్దు, చనిపోయింది 26-28 మంది గురించి మనం మాట్లాడొద్దు, నేషన్స్ ప్రైడ్ని దెబ్బతీసిన ఇన్సిడెంట్ ఇది అని చెప్పి. బట్ ఒక్కసారిగా ఒక నమ్మకం, మోదీ గారు వచ్చాక బాగా జరిగిందని వెళ్ళిన కుటుంబాలు అని చెప్పి వాళ్ళు అఫీషియల్ చెప్తూ ఉన్నారు, న్యూస్ ఛానల్స్లో మాట్లాడుతూ ఉన్నారు. బట్ వాళ్ళకి ఆ నమ్మకం తిరిగి రావాలి, లేదు మళ్ళీ మేము వెళ్ళాలి. ఎందుకనంటే ఈరోజు మార్నింగ్ నుంచి చూస్తే ఫ్లైట్ క్యాన్సిలేషన్ కొన్ని వేల మంది చేసుకుంటున్నారు. టూరిస్ట్ స్పాట్కి ఎవరైతే అక్కడికి వెళ్ళి హాయిగా ఉందాం అనుకుంటున్నారో చాలా ఇమీడియట్గా వాళ్ళు క్యాన్సిలేషన్కి అప్లై చేసేస్తున్నారు ఎంబసీలో. సో ఎలా చూడాల్సిన అవసరం ఉంది సార్ దీన్ని? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు కూడా terrorist objective was this only, that tourists should go away from there, Indian government should respond in this manner, ఇదే విధంగా రెస్పాండ్ కావాలని వాళ్ళ ఆబ్జెక్టివ్ అచీవ్ అయింది. నన్ను అడిగితే ఇంతకుముందు నేను మీతో ఇన్ఫార్మల్గా మాట్లాడుతున్నప్పుడు ఎట్లయితే మనకు కుంభమేళా అయిందో, ఇప్పుడు కాశ్మీర్లో కూడా అమర్నాథ్ యాత్రని బాగా ప్రొపగేట్ చేయాలి, ఒక వరల్డ్ ఫెస్టివల్ లాగా ప్రమోట్ చేయాలి. ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువ ఫ్లైట్స్ ఇంక్రీజ్ చేయాలి, టూరిస్ట్ని ఇంకా ఫ్లడ్ చేయాలి. అక్కడ అన్ని నిన్న బంద్ చేస్తున్నారు, బంద్ చేయొద్దు. టెర్రరిస్ట్ చేసినప్పుడు వై షుడ్ వీ క్లోజ్ డౌన్? దే షుడ్ గో అండ్ క్లోజ్ డౌన్ వాట్ ఎవర్. అయితే ఇంకా షాప్స్ ఓపెన్ కావాలి, హోటల్స్ అక్కడ నడవాలి, అండ్ మేబీ ఇంకా ఎక్కువ డిస్కౌంట్స్ ఇచ్చో, ట్రావెల్ ఫేర్ ఈజీ చేసో, వీ షుడ్ ఎంకరేజ్ మోర్ పీపుల్ టు గో. అండ్ నన్ను అడిగితే కొన్ని ఇప్పుడు మధ్యలో G20 మీటింగ్ సమ్మిట్ అక్కడ అయింది, ఇంకా సమ్మిట్ అక్కడ కావాలి, IPL క్రికెట్ ఫైనల్ అక్కడ కావాలి, వై నాట్ లెట్ దెమ్ డూ దాట్. అప్పుడు అటెన్షన్ అంతా ఈ టెర్రరిజం నుంచి పక్కన చెల్లేసి వేరే ఒక పాజిటివ్ ప్రోగ్రెసివ్ మెజర్స్ గురించి అవుతుందన్నమాట. అప్పుడు ఆ మోదీ మీద నమ్మకం ఏమవుతుందో ఇంకా గట్టిపడుతుంది అది. ఇటువంటివి చేయాలి. అంటే మేబీ కొన్ని ఇప్పుడు మోదీ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ విల్ డూ సర్టన్ థింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్రాడ్గా చెప్తారు, కానీ ఈ చిన్న చిన్న యూనిట్స్ వేరే వాళ్ళు పనిచేయాలి. టూరిజం డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, కల్చర్ డిపార్ట్మెంట్, రోడ్స్ డిపార్ట్మెంట్, డిఫరెంట్ డిపార్ట్మెంట్ షుడ్ హ్యావ్ దర్ ఓన్ స్ట్రాటజీస్ హౌ టు ఓవర్కమ్ దిస్. నేను అన్నట్టు ఇది దేశానికే ఒక పెద్ద దెబ్బ తగిలినట్టు అనుకోవాలి. అండ్ వాట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ నేషనల్ ప్రైడ్? టెల్ మీ ఆనెస్ట్లీ ఇఫ్ ఐ ఆస్క్ యూ. ఇప్పుడు రోడ్ మీద మనం చెత్త పడేస్తే డస్ ఇట్ హర్ట్ అస్? ఐ డోంట్ నో. కానీ నేషనల్ ప్రైడ్ అన్నప్పుడు, నేషన్ అంటే ఇటువంటి ఇష్యూస్ అయినప్పుడు ఇట్ బ్రింగ్స్ అస్ టుగెదర్. దాన్ని స్ట్రెంథెన్ చేయాలి. ఆ భయాన్ని ఎలా పోగొట్టగలుగుతారు సార్? ఇప్పుడు వెళ్ళి వచ్చిన వాళ్ళు జీవితాంతం ఆ చేదు జ్ఞాపకాలతో వాళ్ళ జీవితాన్ని సస్టైన్, ఎందుకంటే కోల్పోయింది పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు కాదు, కట్టుకున్న భర్త, కన్న కొడుకు, కన్న తండ్రి, ఇలాంటి అనేక బాధలు చూస్తూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు డేర్ చేసి వెళ్ళగలుగుతారంటారా? ఇటువంటి ఇష్యూస్ అయినప్పుడు దే సంథింగ్ కొలాటరల్ డ్యామేజ్ అంటాము. ఇప్పుడు ఒక నేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి కావాల్సింది చిన్న నష్టం అని కాదు, కానీ డెఫినెట్ నష్టమైంది, కొంచెం డ్యామేజ్ అవుతుంటుంది. ఆ కొలాటరల్ డ్యామేజ్ అయినప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు ఇంకా పొలిటికల్ లీడర్స్ కొంతమంది పోయి అక్కడ క్యాంప్ చేయాలి, సెలబ్రిటీస్ పోవాలి, దే షుడ్ గివ్ దెమ్ కాన్ఫిడెన్స్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, చాలా బాగుంది ఇక్కడ. అండ్ సెక్యూరిటీ ఇంకా పెద్దగా చేయాలి. ఇట్లా ఏవైతే అంటున్నారో కొన్ని ఏరియాస్ కార్డన్ ఆఫ్ చేసేయాలి, కొన్ని ఏరియాస్ పోనీయాలి, వైబ్రెంట్గా ప్రొజెక్ట్ చేయగలగాలి. అప్పుడు థింగ్స్ విల్ చేంజ్ అండ్ మోర్ స్టెప్స్ కెన్ హ్యాపెన్. ఓకే, ఇంకా ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే కొంత భయం ఉండొచ్చు, లేదంటే ఇలాంటివి జరగకుండా ఉండాలని అనుకుంటాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్ అన్ఫార్చునేట్లీ 2 ఏళ్ళకోసారో 3 ఏళ్ళకోసారి పుల్వామా చూసాము, అండ్ సియాసి బస్ ఇన్సిడెంట్ చూసాము, అండ్ ఇప్పుడు ఇది పహల్గామ్ అటాక్స్ చూస్తూ ఉన్నాం. ఎట్లా కంట్రోల్ చేసేసారు దీన్ని? ఇప్పుడు నిన్న క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ చేసిన డెసిషన్స్, అతారీ బాగా బార్డర్ క్లోజ్ చేయడము, సింధు నది యూటిలైజేషన్ మీద ఇష్యూస్, ప్లస్ పాకిస్తాన్ వీసా మీద వచ్చిన వాళ్ళని రిటర్న్ వెళ్ళిపోవడం అని చెప్పడము, అవన్నీ చాలా స్ట్రాంగ్ స్టెప్స్. అయితే అల్టిమేట్లీ కామన్ పబ్లిక్ స్టార్ట్స్ గెటింగ్ ఎఫెక్టెడ్. అయితే పాకిస్తాన్లోనే వాళ్ళకి అవుట్రీచ్ కావాలి, ఈవెన్ చేసినందుకు అక్కడ పబ్లిక్ చెప్పగలగాలి, మనం ఇది చేసినాం కాబట్టి ఇట్లా రిపర్కషన్ వస్తుంది అని, అక్కడి నుంచి ప్రెషర్ రావాలి. అదే కాక ఇంటర్నేషనల్లీ కూడా ఇప్పుడు నాకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు US, యూరోప్, UK అంటుంది, కండెమ్ చేస్తున్నారంటే షో యువర్ వాట్ ఎవర్ యూఆర్ సేయింగ్ ఇన్ యాక్షన్. ఇప్పుడు US అనగలుగుతుందా పాకిస్తాన్ వీసాని మేము స్టాప్ చేస్తామని? అనమనండి. సో దోస్ థింగ్స్ విల్ పుట్ మోర్ ప్రెషర్ ఆన్ దెమ్, అండ్ దిస్ ఈస్ అ కంటిన్యూస్ డిప్లొమాటిక్ ఎఫర్ట్ అండ్ మోర్ హ్యాస్ టు బి డన్. యుద్ధం అన్నది లాస్ట్ కైండ్ ఆఫ్ అటెంప్ట్, అండ్ ఇవి ఒక ప్రాక్సీ వార్ లాగానే, ఇవి కూడా అన్ని యుద్ధం లాగానే, వాళ్ళని ప్రెషర్ వేయడము, ప్లస్ బయలాటరల్ ట్రేడ్ మనతో పాకిస్తాన్తో చాలా మనకు ట్రేడ్ ఉంది.
విచ్ ఇస్ ఇన్ దేర్ ఇంట్రెస్ట్, వాళ్ళకి లాభం. బాస్మతి రైస్ అంతా మనకు పాకిస్తాన్ నుంచే వస్తుంది. అవన్నీ ఆపేస్తే అప్పుడు మనకు థింగ్స్ విల్ బికమ్ బెటర్, ప్రెషర్ విల్ బీ ఆన్ దెమ్ అండ్ మేబీ దిస్ విల్ స్టాప్. అండ్ ఎవరైతే చనిపోయినారో వాళ్ళని మనం ఏ విధంగా కూడా దాన్ని లాస్ ఫిల్ చేయలేము. కొంచెం మానిటరీ రిటర్న్ ఇస్తున్నారంట, అవన్నీ చేస్తున్నారంట, కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ దెన్ హ్యూమన్ మెమరీ ఈజ్ ఆల్వేస్ షార్ట్, కొన్ని రోజుల్లో మర్చిపోతారు. కాబట్టి ఇటువంటి కాకుండా మళ్ళీ అండ్ దెన్ ఇట్ షుడ్ బి ఎ పబ్లిక్ మూవ్మెంట్. ఇప్పుడు అప్పుడప్పుడు మీరు అన్నట్టు టెర్రరిస్ట్ వచ్చినప్పుడు అందరు దూరంగా ఉంటారు. పబ్లికే అక్కడ చెప్పగలగాలి, మాకు ఇది వద్దు, ఇటువంటి ఎలిమెంట్స్ని మేము ఎంకరేజ్ చేయమని చెప్పగలిగే పరిస్థితి మనం రాగలగాలి. అండ్ దిస్ ఈజ్ అ వెరీ కన్సర్డ్ ఎఫర్ట్. ఇప్పుడు 1947 నుంచి అయ్యేది, మీరు ఒక 5-6 yearsలో అంటే కాదు, అది ఇట్ విల్ టేక్ టైమ్ అండ్ ఇట్ రిక్వైర్స్ హ్యూజ్ ఎఫర్ట్. సార్ ఫైనల్లీ వాట్ ఈస్ యువర్ కంక్లూడ్ ఆన్ దిస్ సార్, ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించి? కన్క్లూజన్గా చేయాలంటే నేను ఒకటే మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ఈ టెర్రరిస్ట్ అటాక్స్ అయినప్పుడు వాళ్ళ ఆబ్జెక్టివ్స్ మీట్ అవుతున్నాయి, వాళ్ళు అనుకునేది చేయగలుగుతున్నారు. ఈ టైంలో అగైన్ మళ్ళీ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ రావడము, అమర్నాథ్ యాత్ర, అయితే ఒక స్ట్రాటజీ ప్రకారంగా ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ ఉంటే మేము చేయగలం.